నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇటు సునీత గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకరేమో టెలిమెడిసిన్ పనిచేసిందని చెప్పేసి బ్యాండేజ్ అయితే తీయడం జరిగిందని చెప్పేసి, టెలిమెడిసిన్ బాగా పనిచేసిందని చెప్పేసి సునీత గారు అంటుంటే, మరొక వైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉత్తర కొరియా అధ్యక్షుడైన కిమ్తో అయితే పోలుస్తున్నారు. అయితే ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే టెలిమెడిసిన్ పనిచేసిందని చెప్పేసి ఏమో సునీత గారు అంటున్నారు. ఒకవైపు ఏమో కిమ్తో పోలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ టెలిమెడిసిన్ దేని మీద అంటే ఈ బ్యాండేజ్ అయితే మాయమైపోయింది. సడన్గా ఇన్ని రోజులు ఉంది, సడన్గా ఒక రోజు ఏంటంటే నిన్న చూసినట్టయితే తనకి కుట్లు పడ్డాయి అన్నారు. ఆ స్టిచ్చెస్ మార్క్స్ లేవు, ఏం లేదు, అయితే మేకప్ వేసినట్టు మంచిగా అందంగా కనబడ్డారు. అండ్ ఇది చంద్రబాబు నాయుడు గారేమో ఇది చెప్పడం జరిగింది, కిమ్ లాగా వ్యవహరిస్తున్నారని. సో అసలు ఈ స్టోరీ అంతా ఎలా చూడాలి సార్? ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి సైకాలజీ లేదంటే బాడీ లాంగ్వేజ్, ఆయన యాటిట్యూడ్, బిహేవియర్, దీని మీద మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. సరే, ఆయన మంచోడా చెడ్డోడా మన సర్టిఫికేట్ ఇచ్చే స్థాయి మంది కాదు, సర్టిఫికేట్ కూడా ఇవ్వలేము, సైకాలజిస్టులు కాదు కాబట్టి. నేనైతే జగన్మోహన్ రెడ్డిని కలిశాను. దాదాపు ఒక గంటన్నర పాటు ఆయనతోటి 2019 ఎలక్షన్ ముందు ఆయన పాదయాత్రకి బయలుదేరేటప్పుడు వెళ్ళే ముందు సీనియర్ జర్నలిస్టులని ఐడెంటిఫైడ్ ఛానల్స్ నుంచి హెడ్స్ని పిలవటం జరిగింది. దాంట్లో నేను కూడా వెళ్ళాను. ఆ రోజు ఆయన మాట్లాడినటువంటి ఇంటరాక్షను, అయినటువంటి తీరు, అవన్నీ చూస్తే కనుక ఆయనలో ఒక కసి కనిపించింది. ఏదో మార్పు చేయాలి, కుళ్ళిపోయినటువంటి రాజకీయాలు ఉన్నాయి, సమాజంలో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి, వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టిపోయాయి, కాబట్టి దీన్ని ఏదో ఒక రకంగా ప్రక్షాళన చేయాలి అనేటువంటి ఒక తపన అతని మాటల్లో నాకు కనిపించింది. ప్లస్ ఆయన మాట్లాడినప్పుడు కూడా జనరల్గా అన్నంటూ చాలా రిక్వెస్టబుల్గానే మాట్లాడారు. ప్లస్ మేము వచ్చిన తర్వాత అందరూ మీటింగ్ అయిపోయిన తర్వాత మేము బయట వస్తున్నప్పుడు ఆయన కూడా బయటకు వచ్చేసి ఆయన మమ్మల్ని పంపించడం, ఇవన్నీ కూడా చాలా రెస్పెక్టబుల్గానే జరిగినాయి. కానీ ఆయన మీద ఉన్నటువంటి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అంటే మిగతా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి అనుభవాన్ని ఆయనతోటి ఫేస్ చేసిన తర్వాత చెప్పినటువంటి మాటలు ఏంటంటే, హీరో రాజశేఖర్ తొలి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు జీవిత రాజశేఖర్ ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలతో ట్రావెల్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డితో ట్రావెల్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు 48 గంటల దీక్షలు పెట్టేవాళ్ళు, 48 అవర్స్ దీక్షలు పెట్టేవాళ్ళు ప్రతి అంశం మీద కూడా. ఆ సందర్భంగా రాజశేఖర్ తర్వాత జీవిత ఉండేవాళ్ళు. ఉన్నప్పుడు రాజశేఖర్ కొంచెం మంచి డ్రెస్ వేసుకొని రావటం, తర్వాత రాజశేఖర్కి వెళ్ళినప్పుడు అభిమానుల నుంచి వచ్చేటువంటి రెస్పాన్సు, వీటిని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేక రాజశేఖర్ని బయటికి పంపించమని చెప్పాడు అనేది జీవిత చెప్పే మాట. పార్టీలో నువ్వు ఒక్కదానివే ఉండు, రాజశేఖర్ని పంపించు అని చెప్పారు అనేది ఆవిడ ఒకనొక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాట. తర్వాత రాజశేఖర్ కూడా అదే చెప్పాడు మీడియాకి. జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా కొంచెం అందంగా ఉండేటువంటి వాళ్ళు, లేదంటే తనకన్నా ఎక్కువగా ప్రజాదరణ కలిగినటువంటి వాళ్ళని జీర్ణించుకోలేడు తనతోటి ఉంటే అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆ తర్వాత అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రావడానికి కారణం ఏంటి అని చెప్పాలి కదా. ఆ పార్టీని వదిలిపెట్టి బయటకు వచ్చేటటువంటి వాళ్ళు చెప్పినటువంటి కాజుల్లో అందరూ చెప్పింది ఏంటంటే, అతను యాటిట్యూడు, అతని బిహేవియరు సక్రమంగా ఉండదు, అతను ఎవరిని రెస్పెక్ట్ చేయడు, తర్వాత అతను ఎవరైనా సీనియర్స్ ఉన్నా, లేదంటే తెలివిగల వాళ్ళు ఉన్నా, లేదంటే కొంచెం చదువుకున్న వాళ్ళు ఉన్నా, అతనికంటే కొద్దిగా ఆర్థికంగా బలమైనటువంటి వాళ్ళు ఉన్నా, లేదా అతనికన్నా కొంచెం కాస్ట్లీ డ్రెస్సులు వేసుకున్నా, అతనికన్నా కొంచెం కాస్ట్లీ డ్రెస్సులు వేసుకోవడంతో పాటు కాస్ట్యూమ్స్ ఇలాంటివి కొంచెం మంచి వేసుకున్నా అతను జీర్ణించుకోలేరు అనేది ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ ఎక్కువ మంది చెప్పేటువంటి అభిప్రాయం. దాంట్లో రఘురామకృష్ణరాజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి బయటకు వచ్చారు. రఘురామకృష్ణరాజు చెప్పింది కూడా అదే. తనకన్నా హైట్ ఉండే వాళ్ళు కూడా పక్కన పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన.
తర్వాత ఒక తెల్లని బట్టలు వేసుకొని ఐరన్ బట్టలు వేసుకొని నీట్గా ఉంటే కూడా తట్టుకోలేడు, ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు. సరే ఇప్పుడు సరే ఆయన ఏం చెప్పినా ఎవరేం చెప్పినా ఆయన పాదయాత్రకి వెళ్ళాడు. పాదయాత్రకి వెళ్ళిన తర్వాత ఓదార్పు యాత్ర చేశారు. ఆ ఓదార్పు యాత్ర తర్వాత పాదయాత్ర చేశారు. పాదయాత్రలో ప్రజల్ని దగ్గర అయ్యారు, ప్రజలతోటి మమేకమయ్యారు, ప్రజలు నమ్మారు. 2019లో ఆయనకైతే ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు. ఆ రోజు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని చెప్పి అడిగారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్, ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆయన ప్రతి వేదిక మీద వేడుకున్నాడు. ప్రజలు కరుణించారు. ఆయనకి 151 ఎమ్మెల్యేలు ఇచ్చారంటే మాటలు కాదు. సో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తన నిజ స్వరూపం బయటపడింది అనేది ఇప్పుడు విపక్షాలు చెప్పేటువంటి మాట. ప్లస్ ఆయన చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కూడా అదే విధంగా ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి లోపల మనిషి వేరే ఉన్నారు, పైకి మాత్రం ఆయన ఒక కమల్ హాసన్ నటన నటిస్తున్నారు అనేది విపక్షాలు చెప్పేటువంటి మాట. సరే, దానికి బలం చేకూరేలా ఆయన పరిపాలనా విధానాలు ఉన్నాయి. సో ఆయన చెప్పినటువంటి అబద్ధాలు ఎన్ని ఉన్నాయో మనందరం చూస్తున్నాం. ఆయన 99% నేను అమలు చేశానని చెప్పినా కానీ ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తప్పారనేది బహిరంగ రహస్యం, నగ్న సత్యం. అది ఎవరిని అడిగినా చెప్తారు. అంటే తన లోపల ఒక మనిషి ఉన్నాడు, బయట ఇంకో మనిషి ఉంటాడు అనేది. అందుకే చంద్రబాబు నాయుడు ఇప్పుడు మీటింగ్లో కిమ్ కన్నా దారుణమైనటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి. అతను సైకలాజికల్గా కొంత ఇబ్బందిగా ఉన్నాడు. ఈ గులకాయ తగిలిన తర్వాత అసలు మైండ్ దొబ్బింది, అతనికి మైండ్ పోయింది. అతను ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. అసలు మొత్తం నేను 100% చేశానని చెప్తున్నాడు. కళ్ళెదుట హామీలు ఇవ్వలేదని చెప్పి అందరూ చెప్తుంటే, కళ్ళెదుట కనిపిస్తూ ఉంటే ఎలా చెప్తారు? ఆ విధంగా అంత పచ్చిగా అబద్ధాలు ఏ విధంగా చెప్తారు? కళ్ళెదుట నిజాలు కనపడుతుంటే అతను ఒక సైకో, లేదంటే ఒక కిమ్ అని చెప్పి రకరకాలుగా ఆయన్ని విమర్శిస్తున్నటువంటి క్రమంలో సునీత రెడ్డి తనదైనటువంటి శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఎందుకు కౌంటర్ ఇచ్చారు? ఆవిడ కౌంటర్ ఇవ్వలేదు ఎప్పుడు. ఆవిడ బేసికల్గా డాక్టర్ కాబట్టి ఒక సూచన చేశారు ఆవిడ 2 days బ్యాక్. ఏం చేశారంటే గులకరాయి తగిలింది, దెబ్బ తగిలినప్పుడు దానికి స్టిక్కరు అనేది వేసుకోకూడదు ఎక్కువ రోజులు. వేసుకుంటే కనుక అది సెప్టిక్ అవుతుంది, అసలుకే మోసం వస్తుంది. నేను ఒక డాక్టర్గా చెప్తున్నాను అన్నా, నువ్వు తీసేయి ఆ స్టిక్కరు అని చెప్పి ఆవిడ సజెషన్ ఇచ్చారు. ఒక డాక్టర్గా సజెషన్ ఇచ్చారు. అది నచ్చితే పాటించు, లేకపోతే లేదు. కానీ దాన్ని కూడా ఒక పొలిటికలైజ్ చేసేసి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? సునీతమ్మ, నువ్వు డాక్టర్ అయితే నీ సూచనలు సలహాలు మాకు అవసరం లేదు, ఉచిత సలహాలు సూచనలు, మీ టెలిమెడిసిన్ మాకు అవసరం లేదు అంటే ఆవిడ ప్రెస్ మీట్లో చెప్పారని. మీ టెలిమెడిసిన్ మాకు అవసరం లేదు. టెలిమెడిసిన్ అంటే ఎక్కడ ఉండి ఫోన్ల ద్వారా చెప్తుంటారు. మీ టెలిమెడిసిన్ సూచనలు మాకు అవసరం లేదు, మాకు తెలుసు, ఆపు అని చెప్పారు ఆయన. అంటే అప్పుడు సునీత చెప్పిన తర్వాత ఎట్టకేలకు 2 days తర్వాత ఆయన చెప్పిన 2 days తర్వాత మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఫ్రెష్ ఫేస్ తోటి వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి. సరే, ఆ జగన్మోహన్ రెడ్డి ఆ ప్లాస్టర్ వేసుకున్నప్పుడు అసలు గులకరాయి తగిలిన రోజు ప్లాస్టర్ సైజ్ ఎంత ఉంది, ఆ తర్వాత ప్లాస్టర్ సైజ్ ఎంత ఉందని కూడా సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అయిపోయింది. నవ్వులు పాలయ్యారు. అంత డ్రామా అవసరం లేదు, కళ్ళకి కనపడుతుంది డ్రామా. ఆ తర్వాత ఈ మొత్తం సోషల్ మీడియాలో ఈ మీమ్స్, తర్వాత ఈ కామెంట్స్ భయంకరంగా వస్తున్నటువంటి క్రమంలో వాటిని తట్టుకోలేక ఆయన ప్లాస్టర్ తీసేశారు. ప్లాస్టర్ తీసిన తర్వాత మళ్ళా ట్రోల్స్ మొదలైనవి, మీమ్స్ మొదలైనవి. ఏంటి అసలు వైద్య రంగంలోనే అద్భుతం జరిగింది. ఏంటి వైద్య రంగంలో అద్భుతం అంటే, దెబ్బ తగిలింది కానీ ఎక్కడ కూడా మచ్చలేదు, కుట్లేసామన్నారు, కుట్లేస్తే మచ్చలు ఉండాలి కదా, అక్కడ కుట్లే లేవు, సో ఇది వైద్య రంగంలోనే అద్భుతం ఇది అని చెప్పి మళ్ళీ మీమ్స్ మొదలు పెట్టారు సోషల్ మీడియాలో. సో కాబట్టి అటు సునీత కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే, ఆయన మనస్తత్వమే కరెక్ట్గా లేదు, ఆయన కరెక్ట్గా ఆలోచించట్లేదు, ఆయన మెంటాలిటీ పరంగా సక్రమంగా లేరు, సరిగ్గా లేరు. అందుకే ఆయన మరో కిమ్ అని చెప్పి వాళ్ళ అభిప్రాయం. సో వాళ్ళ అభిప్రాయం అలా విధంగా ఉంది, వాళ్ళ అభిప్రాయాన్ని చెబుతున్నాం మనం. సరే, ఆయన కిమ్మా లేకపోతే జగన్మోహన్ రెడ్డా
అనేది ప్రజలు తెలుస్తారు రేపు ఎలక్షన్స్లో. బట్ అతని బిహేవియర్ మాత్రం డిఫరెంట్గా కనిపిస్తుందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.